స్తోత్రం స్తోత్రం ప్రభు నాయన, స్తోత్రం స్తోత్రం నాయన తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పు మోతెట్టుకొని. హల్లెలూయా. ఏమండి పాస్టర్ గారు, ఏం కూర వండమంటారు? ఏదో ఒకటి వండోయ్, నేను సిద్ధపడి ప్రార్థనకు వెళ్ళాలి. సరేనండి. ఎవరు? అయ్యగారు. అయ్యగారండి. రాజారత్నం నువ్వా? రా, ఇలా వచ్చావేంటి? అయ్యగారు, వీడు మా చిన్న అబ్బాయి అండి, మీకు తెలుసు కదండి. నువ్వు వీళ్ళ అమ్మ చనిపోయిన కాడి నుంచి వీడి గారాబం ఎక్కువయ్యిందండి. వీడు స్కూల్కి వెళ్ళకుండా కాలవాలంట సినిమాలంట తిరుగుతున్నాడండి. నేను పని నుంచి వచ్చేసరికి వీడి ఇంటికాడ లేక నేను వీడి కోసం నతకలేకపోతున్నానండి. వీడు ఏమైపోతాడో పెద్ద అయ్యాకన్నా భయంతో మీ దగ్గర తీసుకొచ్చానండి అయ్యా. మరి ఏం చేయమంటావు? వీడి కోసం ప్రార్థన చేయమంటావా? అది కాదండి అయ్యా, మీ దగ్గరే ఉంచండి అయ్యా. వీడి దేవుడి పరిచర్య చేస్తాడు మీ మందిరంలోని, అప్పుడైనా దేవుడి భయం కలుగుతుందయ్యా. ఏమోయ్, పాస్టర్ గారు చెప్పండి. చెప్పండి పాస్టర్. ఈ అబ్బాయిని మన దగ్గర ఉంచమంటున్నారు, ఏం చేయమంటావు? సరేనండి. సరే అయితేని రాజారత్నం, సరే అయితేని వీడిని మా దగ్గర ఉంచు. వీడిని పాస్టమ్మ గారు నేను బాగా చూసుకుంటాం, వీడిని చదివిస్తాం, బాగానే ఉంటాడు. నీ వీడి కోసం బెంగ పెట్టుకోవద్దు. అలాగేనండి అయ్యగారు. అమ్మగారు అమ్మగారండి, వీడిని కొంచెం అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటానండి అయ్యా. సరే, వెళ్ళి వస్తానండి అయ్యా. వందనం. బాబు విజయ్. అమ్మగారు చెప్పండి. బాబు విజయ్, మార్కెట్కి వెళ్ళాలి. అలాగేనండి అమ్మగారు, వెళ్ళొస్తాను అమ్మగారు. అమ్మగారు అమ్మగారు ఇదిగోండి అమ్మగారు, తీసుకోండి. సరే. బాబు విజయ్, త్వరగా వెళ్ళి నీళ్ళు మోసేసి త్వరగా స్నానం చేసిరా. టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళాలి, అలాగే ప్రార్థనకు కూడా వెళ్ళాలి. చెప్పిన మాట వినాలి, జాగ్రత్తగా ఉండాలి బాబు. అలాగేనండి అమ్మగారు. ఒరే విజయ్, ఇవాళ స్కూల్ మానేసి సినిమాకి వెళ్దాం రా. మరి పుస్తకాల సంచిరా? పుస్తకాల సంచి సేమియా బండి దగ్గర పెట్టి వెళ్దాం రా. మరి నా దగ్గర డబ్బులు లేవురా. నా దగ్గర ఉన్నాయి కదరా, మనం వెళదాం పదండి. సరేరా, వెళ్దాం పదండి. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ.
ఎరా విజయ్, స్కూల్కి వెళ్ళకుండా ఆడుకుంటున్నావా, చదువుతున్నావా, ఆడుకుంటున్నావా? చదువుకోకుండా 6వ తరగతి ఫెయిల్ అవుతావా? నిన్ను అక్క అక్క కొట్టగా అక్క. ఫెయిల్ అవుతావా? 6వ అక్క తరగతి అక్క వద్దు అక్క. 6వ అక్క తరగతి వద్దు అక్క. ఫెయిల్ అవుతావా? అక్క అక్క ఇంకా అంటుంది అక్క. ఫెయిల్ అవుతావా? 6వ తరగతి అక్క వద్దు అక్క వద్దు అక్క. ఫెయిల్ అవుతావా? ఫీల్ అవ్వనాక ఫెయిల్ అవుతావా? ఇంకోసారి పరిగెట్టు, ఇంకోసారి ఫీల్ అవ్వనాక వద్దు అక్క వద్దు అక్క. కింద దీపం. మా గ్రేస్ అక్క నన్ను కొడుతుంది, నన్ను తిడుతుంది. ఇక్కడ ఉండి చర్చి పని, ఇంటి పని చేసే కన్నా బయటకు వెళ్ళి బతకడం మంచిది అని ఇంటిలో నుండి 3 నెలలు ఇంటిలో నుండి పారిపోతాడు. దేవుడా, విజయ్ ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఏమైపోయాడో. పాశ్రమ్మ గారు వీడి కోసం బెంగ పెట్టుకున్నారు. వీడు త్వరగా వచ్చేస్తే బాగుండు దేవుడా. యేసయ్య, మా మధ్యకి త్వరగా తీసుకురండి నాయనా. అయ్యగారు అయ్యగారు. బాబు విజయ్, ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఏమైపోయావు? పాశ్రమ్మ గారు నీ కోసం బెంగ పెట్టుకున్నారు. అవును అయ్యగారు, నేను మిమ్మల్ని దేవుని మందిరమును విడిచి వెళ్ళాక ఎన్నో కష్టాలు పడ్డానండి, ఎన్నో బాధలు పడ్డానండి. మీ ప్రార్థన విని దేవుడే మీ దగ్గరికి తీసుకుని వచ్చాడండి. నన్ను క్షమించండి అయ్యగారు. సరేలే, అయితే ఆదివారం ఆరాధనకు సమయం అయిందిగా, మనం వెళ్ళి ఆరాధన ప్రారంభిద్దాం. సంఘంలో పరిచర్య చేసి, అదే సంఘంలో ఆదివారం ప్రార్థనకు ప్రారంభం చేద్దాం. నీవు వెళ్ళి పరిచర్య పనులు చూడు. అలాగేనండి అమ్మగారు. హల్లెలూయా, స్తోత్రం. స్తోత్రం ప్రభు, స్తోత్రం. ఆదివారం ఆరాధనకు సమయమైనందున వచ్చిన సంఘ బిడ్డలందరూ కూడా దేవుని స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 ప్రభు. నాయన తండ్రి యేసయ్య, నాయన తండ్రి, గడిచిన ఆదివారం నుంచి మరలా మా ఈ ఆదివారం వరకు నాయన మమ్మల్ని నాయన తండ్రి కాచి కాపాడిన విధమును బట్టి దేవానికి స్తుతులు. ప్రార్థన ప్రారంభిస్తూ ఉండగా నాయన ప్రార్థనలో మీరు మాకు తోడుగా ఉండండి నాయన తండ్రి. మీరే నైన్ మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పాట పాడుకుందాం ఈ సమయం. స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమమౌ నీ కృపను. హల్లెలూయా, స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమమౌ నీ కృపను. యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతించి పాడి కీర్తింతును, జీవము కంటే ఉత్తమమౌ నీ కృపను. బంధువులు స్నేహితులు ఎంతో మందుండగా ఎన్నో మారులు నేను ఒంటరినయ్యే చితిని. బంధువులు స్నేహితులు ఎంతో మందుండగా ఎన్నో మారులు నేను ఒంటరినయ్యే చితిని. నా ఒంటరితనములో మంచి స్నేహితునిగా, నా ఒంటరితనములో మంచి స్నేహితునిగా ఆద చేరినావే, చెలిమి పంచినావే, గుండెలు నీ
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలండి. మరి ఈ ఆరాధన ప్రారంభిస్తూ ఉండగా నేను ఒక సాక్ష్యం చెప్పాలి అనుకుంటూ ఉన్నాను. మరి బైబిల్లో ఉన్న రీతిగా తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు ఎలాగైతే తిరిగి వచ్చాడో అలా మళ్ళీ మా కుమారుడు విజయ్ మా వద్దకు తిరిగి వచ్చి సేవలు మా వద్దకు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అబ్బాయి కొరకు అనుదిన ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఈ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం తండ్రి తండ్రి తండ్రి. మా తమ్ముడు విజయ్ మా దగ్గరికి తిరిగి వచ్చినందుకు మీకే వందనాలు తండ్రి. తండ్రి నా తమ్ముడిని మార్చి మళ్ళీ సన్నిధిలోకి తెచ్చినందుకు మీకే వేలాది స్తోత్రాలయ్యా తండ్రి. నా తమ్ముడు ఎప్పుడు మీ సన్నిధిలో వాడబడేటట్లు చూడండి తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గ్లోరీ గ్లోరీ హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా గ్లోరీ గ్లోరీ. నా కుమారుడా విజయ్, నీ నడుము కట్టుకొనుము, నా సేవలోకి రమ్ము. నా సేవలో నేను నిన్ను వాడుకుంటాను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ఆమేన్. హల్లెలూయా. బాబు విజయ్, దేవుడు నిన్ను సేవకు పిలిచి ఉన్నాడు. సిద్ధపడుము, బైబిల్ ట్రైనింగ్కి పంపిస్తాను. అలాగేనండి అయ్యగారు. సరే. ఏమో బుచ్చి నగరంలో జాన్ లాజరస్ గారు దగ్గర మన అబ్బాయి చిన్న అబ్బాయి బైబిల్ కాలేజీలో టీచర్గా పని చేస్తున్నాడుగా. ఆయన దగ్గరికి విజయ్ని బైబిల్ ట్రైనింగ్కి పంపిస్తాను. సరేనండి పాస్టర్ గారు. సరేనండి. అందరికీ వందనాలు. విజయ్ ట్రైనింగ్ అయిన తరువాత దేవుని సేవలో అనపర్తి, పొలమూరు, లక్ష్మీనరసాపురం, చిన్న పొలమూరు, పీరా రామచంద్రపురంలో అనేక గ్రామములు తిరిగి సువార్త పరిచర్యలో అయ్యగారితో పాలు పొందడానికి దేవుడు నాకు కృప చూపించి ఉన్నాడు. తల్లి ప్రేమ లేని నాకు తల్లి తండ్రి ప్రేమను చూపించి ఉన్నారు. అందుకే దేవునికి స్తోత్రం. ఏమండి పాస్టర్ గారు, ధవళేశ్వరంలో పాస్టర్ పేతురయ్య గారు వాళ్ళ మనవరాల్ని విజయ్కి పెళ్లి చేద్దామని అడుగుతానన్నారు. ఏమైంది? సరే అయితే ఇప్పుడే వెళ్ళి అడిగి వస్తాను. బయలుదేరి వెళ్తాను. ఒక్కసారి అడిగి చూడండి, ఆయన ఒప్పుకుంటారు. విజయ్కి పెళ్లి చేసేద్దాం. సరే అయితే ఇప్పుడే వెళ్ళి వస్తాను. సరేనండి. ఎవరు? మీరండి? వందనాలు అయ్యగారు. వందనాలండి. రండి, లోపలికి రండి, కూర్చోండి. చెప్పండి అయ్యగారు. ప్రైజ్ లార్డ్. ఇలా వచ్చారేమిటి? అదే మా దగ్గర విజయ్ ఉన్నాడు కదా, మీ మనవరాలకి ఇచ్చి పెళ్లి చేద్దాము అనుకుంటున్నాం పాస్టమ్మ గారు నేనును. మీకు ఇష్టమైతే వివాహం చేద్దామని అనుకుంటున్నాం, అందుకే అడుగుదామని వచ్చాం. అవునా అండి? విజయ్ మంచివాడే. మేము అనపర్తి ప్రార్థనకు వచ్చినప్పుడు చూస్తున్నాము కదా. మేము మా కుమార్తెను చనిపోయినప్పటి నుండి నా మనవరాలిని ప్రాణంగా చూసుకున్నాను.
నేను నేను చేస్తున్న ధవళేశ్వరుల సేవలో నా తరువాత సేవ చేయడానికి విజయ్ను మీరు పంపిస్తేనే నేను ఒప్పుకుంటాను. అలా మీకు ఇష్టమైతే చెప్పండి అయ్యగారు. సరేనండి, మాకు ఇష్టమే అయితే. సరే అండి, వందనాలు. వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా, స్తోత్రం. ఇంతగా హెచ్చించుటకు ఎంతటి వాడను, వింతైన నీ ప్రేమ చూపుటకు ఏ పాటి వాడను, నేను ఏ పాటి వాడను. ఇంతగా హెచ్చించుటకు ఎంతటి వాడను, వింతైన నీ ప్రేమ చూపుటకు ఏ పాటి వాడను, నేను ఏ పాటి వాడను. నా కుటుంబము ఎన్నికలేనిది, నాదు జీవితం బహు స్వల్పమైనది. నా కుటుంబము ఎన్నికలేనిది, నాదు జీవితం బహు స్వల్పమైనది. ఇలాంటి నన్ను ప్రేమించి ఆదరించావు, నా దీన స్థితిని విడిపించిన పాటవైనావు. ఇంతగా హెచ్చించుటకు ఎంతటి వాడను, వింతైన నీ ప్రేమ చూపుటకు ఏ పాటి వాడను, నేను ఏ పాటి వాడను. హల్లెలూయా. ప్రియులారా, మరి ఇంతవరకు మన సంఘ బిడ్డలు మరి యవ్వన బిడ్డలు వేసిన స్కిట్టు నా సాక్ష్యములో ఒక భాగం అండి. ఇంకా చాలా భాగాలు ఉన్నాయి. మరి అంతా వేస్తే సమయం చాలదని దాన్ని కుదించి ఏమండి ముఖ్యమైన పాత్రలను పెట్టి ఏమండి ఇక స్కిట్టు వేయించడం జరిగింది. ప్రియులారా, ఇంతవరకు ఏమండి చక్కగా యవ్వన బిడ్డలు స్కిట్టు వేసిన విధానాన్ని బట్టి వారిని అభినందిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి మా వివాహం 1997లో మాకు వివాహమైంది. వివాహమైన తర్వాత 97వ సంవత్సరంలోనే జూన్ 5వ తారీఖుని మేము రాక్ మినిస్ట్రీలో వార్డెన్స్గా మేము ఉద్యోగం చేయడం జరిగిందండి. 1997 నుంచి 99వ సంవత్సరం వరకు 1999 సంవత్సరం వరకు కూడా రాక్ మినిస్ట్రీస్లో మేము వార్డెన్స్గా పనిచేసాం. అలా పనిచేస్తూ ఉండగా ఒక దినాన్ని లాజరస్ అయ్య గారు మమ్మల్ని పిలిచి, బాబు విజయ్, దేవుడు మిమ్మల్ని సేవకి పంపించమని నాకు చెబుతూ ఉన్నాడు, కనుక మీరు వెళ్ళి దేవుని సేవ చేసుకోండి అని చెప్పినప్పుడు చేసుకోండి, అలాగనే నేను ప్రార్థన చేస్తానని చెప్పి మాకు ఏమండి మా ఇద్దరిని కూడా దగ్గరికి పిలిచి మాకు ప్రార్థన చేసి మరలా నాయనమ్మ గారి దగ్గరికి కూడా వెళ్ళి ప్రార్థన చేయించుకుని మీరు వెళ్ళి సేవ చేసుకోండి అని చెప్పినప్పుడు నేను అన్నాను, అయ్యగారు ఇప్పటికిప్పుడు మీరు వెళ్ళి సేవ చేసుకోండి అని అంటే మేము ఎక్కడికి వెళ్ళి సేవ చేసుకోమండి, సేవ అంటే మాటలా అని అంటే అయ్యగారు అన్నారు, జాన్ లాజరస్ అయ్య గారు అన్నారు,
ధవళేశ్వరంలో మీ తాతయ్య గారు ఉన్నారని చెప్పారు కదా, అక్కడికి వెళ్ళి మీరు సేవ చేసుకోండి అని చెప్పడం జరిగిందండి. ఆ తర్వాత మేము ఏమండి ఆ రాక్ మినిస్ట్రీ నుంచి వచ్చేసి దేవుని పరిచర్యలో మేము కొనసాగాం. ప్రియులారా, దేవుని సేవలో ఎన్నో ఏమండి కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు మేము భరించాం. అలాగనే నేను సేవలోకి వచ్చిన తర్వాత ఏమండి ధవళేశ్వరం, అలాగే వ్యామగిరి, బొమ్మూరు, ఏమండి ఉగ్గంపేట, రాజువలు, రాజమండ్రి, ఇవన్నీ కూడా సైకిల్ మీద నేను సువార్త చేయడం జరిగింది. ఏమండి ఎన్నో ఇబ్బందులు మా జీవితాల్లో మేము ఏమండి అనుభవించాం. అలాగనే తాతయ్య గారు, అమ్మమ్మ చనిపోయిన తర్వాత ఏమండి దేవుడు అలాగే సంఘము కూడా మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. కనుక ఈ దినాన్ని దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాడు. ఎందుకు అనంటే అది మా జ్ఞానం కాదు, మా బలం కాదు, మా ధనం కాదు, మా నీతి కాదు, లేకపోతే ఏమండి మాకున్నది ఏది కాదు. కానీ దేవుడు ఈ దినాన్ని మమ్మల్ని ఈ స్థితిలో ఉంచడానికి కారణం ఏంటనంటే మేము మా బాల్యములో దేవుని మందిరములో చేసిన పరిచర్య. కనుక దేవుని మందిరంలో పరిచర్య చేసే బిడ్డలను ఏమండి ఎన్నడూ ఆయన విడిచిపెట్టడు. దేవుని మందిరంలో పరిచర్య చేసిన బిడ్డలను ఉన్నతమైన బిడ్డలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు అనడానికి ఏమండి నేనే మీ అందరికీ ఒక ఉదాహరణ అని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ ఎలా మందిరం కట్టుకున్నామనంటే కింద ఇల్లు, పైన అండ్ మందిరం ఇలా కట్టామనంటే ఇది దేవుని కృపేనండి. మేము డబ్బులుండి పని ప్రారంభించలేదు. ఏమండి కింద ఇల్లు కట్టినప్పుడు డబ్బులు లేవు, మందిరం కట్టినప్పుడు డబ్బులు లేవు. తర్వాత ఏమండి మేము చేసే ఏ పనికి కూడా డబ్బులు ఎట్టుకుని మేము దిగలేదు. కానీ అంటే సరిపడిన డబ్బులు, అంతటికీ సరిపడే డబ్బులు ఎట్టుకుని దిగలేదు. కానీ కొంచెం డబ్బులతోనే మేము దిగినప్పుడు, పని ప్రారంభించినప్పుడు ప్రభువే మా పక్షంగా ఉండి ఏమండి కావలసిన ధనమంతటిని దేవుడే అద్భుతంగా సమకూర్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ దినాన్ని ప్రియులరా ఏమంటే విజయరత్నం గారు ఈ స్థితిలో ఉన్నాడు అని అంటే దానికి కారణం నేను, అలాగే నా భార్య, మీ ఇద్దరం కూడా దేవుని సన్నిధిలో చేసిన పరిచర్య ఫలం. ఏంటి చెప్పండి? పరిచర్య ఫలం. కనుక పరిచర్య చేసే బిడ్డలను దేవుడు అన్నడు విడిచిపెట్టడు. కనుక దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి మనం సిగ్గుపడేవారుగా ఎంత మాత్రం ఉండకూడదు. దేవుని సన్నిధిలో పరిచర్య చేయడానికి సిగ్గుపడే వారిగా ఉంటే దేవుని ఆశీర్వాదాలను మనం పోగొట్టుకుంటామని ఏమంటే ఈ స్కిట్ని బట్టి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. 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 అందరికి వందనాలండి. మరి ఎంత చక్కగా క్యాస్కిట్ ఏమని వేసిన యవన బిడ్డలను కూడా నేను ఎంతగానో అభినందిస్తూ ఉన్నాను. అందరూ చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి మా పాస్టర్ గారు అయితే సేమ్ అయ్యగారిలాగా ఉన్నాడండి. ఆయన అమ్మ మనీ అవునా, ఆ గెటప్ అంతా అలాగే ఉంది. ఆయన జ్ఞానం అంత ఉండదండి నా వయసు. కాకపోతే తప్పనిసరి పరిస్థితులకి తాకూడదని వేసాను. మా అయ్యగారండి తప్పులుంటే మన్నించండి. మేసం ఉంచుకున్నాడు కదండి ఆయన, మేసం ఉండదు ఆయనకి. దాన్ని బట్టి వెంకటలక్ష్మి గారు బాగా సెట్ అయిపోయారు. దేవునికి స్తోత్రం. ఏమండి మా అయ్యగారు మంచి దైవజనుడు అండి. ఆయన జాన్ రత్నం అయ్యగారు అని అంటే మంచి దైవజనుడు, రాజకీయం తెలియని దైవజనుడు ఆయన. ఎవరు చెప్పండి? రాజకీయం తెలియని దైవజనుడు, రాజభక్తి కలిగిన వాడు ఆయన. ఈ రోజుల్లో సేవకులకి
రాజకీయం ఎక్కువైపోతుంది. ఏమండి? కనుక మా అయ్యగారి గురించి నేను ఒకటే చెప్తాను, ఆయన రాజకీయం తెలియనివాడు. ఏమండి? అందరినీ ప్రేమించేవాడండి. ఏమండి? బెగ్గర్ని కూడా, అడుక్కునేవాడిని కూడా పలకరించేవాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి వ్యక్తిని ఏమండి నా జీవితంలో నేను చూడలేను, ఇప్పుడు వరకు చూడలేదు కూడా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. ప్రియులారా, కనుక ఏమండి ఇంతవరకు ఈ యొక్క స్కిట్ చూసిన బిడలకు, ఈ స్కిట్ను ప్రదర్శించిన బిడలకు నా హృదయపూర్వకంగా ఏమండి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ఈ సమయంలో మరి ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి కనుక రండి, పాస్టమ్ గారు కూడా పైకి రండి. మాకు దేవుడు 2 పిల్లలను కూడా ఇచ్చాడు. రండమ్మ. ఓకే, రండి. సాక్ష్యంలో పిల్లల గురించి అప్పుడు మర్చిపోయాను. దేవుడు మాకు 2 పిల్లల్ని ఇచ్చాడు. ఓకే ఓకే, ఎలా వచ్చారు? హల్లెలూయా, స్తోత్రం. బ్లెస్సీ, మా అమ్మాయికి బ్లెస్సీ అని కావాలని ఏమండి మా జాన్ లాజరస్ అయ్య గారిని అడిగి ఆ పేరు పెట్టించుకున్నామండి. ఎందుకంటే కీర్తనల గ్రంథంలో ఉంది ఏమని, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, కనుక దీవెన. బ్లెస్సీ అంటే అర్థమేంటి చెప్పండి? దీవెన. మా అయ్యగారు అడిగారు, యారా అమ్మాయికి ఏం పేరు పెట్టను అంటే, బ్లెస్సీ అని పెట్టండి అన్నాను. అదే పెట్టారు. దేవునికి స్తోత్రం. ఏమండి ఆ పిల్ల పుట్టిన కానించి దేవుడు మమ్మల్ని దీవించాడు. నిజంగా ఆ బ్లెస్సీ మాకు, మా కుటుంబానికి దీవెన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మా కుమారుడు పుట్టిన తర్వాత కూడా ఇంకా రెట్టింపు దీవించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈయన మా తాతయ్య గారు, ఆవిడ మా అమ్మమ్మ. ఏమండి అమ్మమ్మ పేరు ఏంటో తెలుసా? ఆశీర్వాదం గారు. అదే ఇంగ్లీష్లో బ్లెస్సీ. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. అలాగనే కళ్ళు మూసుకుందాం. ఈ సమయంలో మొత్తం అందరికీ కూడా ప్రార్థన చేసుకుందాం, తర్వాత కేక్ కట్టి. స్కిట్ వేసిన వాళ్ళందరికీ కూడా నా వందనాలండి. మీరు చిన్నవాళ్ళన్నా చాలా పెద్ద పెద్ద పాత్రలు వేశారు. పేతురు గారి పాత్ర అయితే మామూలుగా లేదు. ఇక సమయంలో అందరం కూడా మోకరించి కొన్ని నిమిషములు దేవునికి